$70 కోట్ల బడ్జెట్, 3 భాషల్లో నిర్మాణం, ప్రభుదేవ యాక్టింగ్, ఏఎల్ విజయ్ డైరెక్షన్. ఇలా వినడానికి ఎగ్జైటింగ్గా అనేక ఎలిమెంట్స్ని కలిపి వీళ్లంతా కలిసి రూపొందించిన హారర్ కామెడీ ఫిల్మ్ అభినేత్రి. అందరూ వాడి పడేసిన ఆ పాత ఫార్ములాతో విజయ్ ఏ మ్యాజిక్ చేస్తాడు, పైగా అంత బడ్జెట్ పెట్టిస్తున్నాడు అనుకున్నారంతా. పాత ఫార్ములాని కొత్త ఆలోచనతో నడిపించడంతో అభినేత్రి మూసలో కొట్టుకుపోలేదు. హారర్తో అర్పించకపోయినా, కామెడీతో అంతగా కవ్వించకపోయినా ఓవరాల్గా చూడదగ్గ సినిమాగా నిలిచింది అభినేత్రి. కథను చాలా సింపుల్గా, క్లారిటీగా చెప్పడం సినిమాకు బిగ్గెస్ట్ అసెట్. హారర్ మూడ్ కదా అని డిమ్ లైట్స్ పెట్టి రెగ్యులర్ సౌండింగ్తో విసిగించకుండా కామెడీతో కవర్ చేయడానికి ట్రై చేశారు. 2 పాత్రల్లో తమన్నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒక పక్క ఇన్నోసెంట్ క్యారెక్టర్, మరో పక్క మోడర్న్ గర్ల్ యాటిట్యూడ్. రెంటిని చాలా బ్యాలెన్స్డ్గా చేసింది. చాలా కాలం తర్వాత తెలుగు తెరపై మెరిసిన ప్రభుదేవ యాక్టింగ్ పరంగా ఆకట్టుకున్నాడు, డ్యాన్సుల పరంగా దుమ్మురేపాడు. ఇక సప్తగిరి చాలా కాలం తర్వాత నవ్వించగలిగాడు. అయితే సినిమాను 3 లాంగ్వేజెస్లో ఏకకాలంలో షూట్ చేయడం వల్ల నేటివిటీ పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కనిపిస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్స్ సాజిద్ వాజిద్ అందించిన పాటలు ఓకే అనేలా ఉంటే, గోపీ సుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్ కంటెంట్ని బట్టి ఫాలో అయిపోయింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్కి కెమెరామెన్గా పనిచేసిన మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. అమీ జాక్సన్ స్పెషల్ అపీరెన్స్ సినిమాకి గ్లామర్ టచ్అప్ ఇచ్చింది. ఎడిటింగ్, డబ్బింగ్ పరంగా మరింత కేర్ తీసుకుని ఉండాల్సింది. అక్కడక్కడ ఆల్రెడీ చూసిన సినిమాల ఛాయలు కనపడినా కూడా తన స్క్రీన్ ప్లేతో బాగానే నడిపాడు విజయ్. కాకపోతే రొటీన్ అనే భావన కలగడం కామన్. ఈ మధ్య క్లైమాక్స్ను కామెడీగా ముగించడం అనే కొత్త ఆనవాయితీని ఫాలో అయిన విజయ్ కొన్ని నవ్వులతో హ్యాపీ ఎండింగ్ ఇచ్చాడు. అలాగే తెలుగులో వరుసగా నాన్న మామ పాత్రలకు పరిమితం అయ్యి కంటిన్యూగా డీసెంట్ మ్యాన్గా కనిపిస్తున్న మురళీ శర్మని మేనేజర్ పాత్రలో చూడడం కొత్తగా అనిపిస్తుంది. అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ పడినా కూడా చివరి వరకు థియేటర్లో కూర్చోబెట్టి పైసా వసూలు మూవీగా నిలుస్తుంది అభినేత్రి. ఏవేవో చూస్తూనే ఉంటాం. గారు బాగానే చేస్తున్నారే, మంచి మనసే. ఏమేమో మాట్లాడుతుంటాం, పనికొచ్చే విషయం తప్ప. చెవులారా మనసారా మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం.